అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎస్హెచ్జి అప్రూవల్ బీపీఎం లాగిన్లోకి వెళ్ళి ఎలా ఇవ్వాలి అన్నది తెలుసుకుందాం. ఎస్హెచ్జి అప్రూవల్ ఇవ్వాలంటే ప్రతి ఒక్కరికి అంటే ఎవరైతే అప్రూవల్ ఇస్తారో వాళ్ళకి బీపీఎం లాగిన్ ఉండాలి. చూడండి, అడ్మిన్ అయితే మీరు అప్రూవల్ ఇవ్వలేరు. కేవలము బీపీఎం అయితే మాత్రమే మీరు అప్రూవల్ ఇవ్వగలరు. కాబట్టి మీరు యూఆర్ఎల్ వేసి వెబ్సైట్లోకి వెళ్ళి యూఆర్ఎల్ వేసి మీరు స్టేట్ లాగిన్లోకి వెళ్తారు. స్టేట్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత ఏదైతే మీ యూజర్ ఐడి రోల్ సెలెక్ట్ చేసుకోండి. యూజర్ ఐడి వేయండి. యూజర్ ఐడి వేసిన తర్వాత అంటే బ్లాక్ ప్రోగ్రామ్ మేనేజర్ రోల్ సెలెక్ట్ చేస్తారు. తర్వాత IAP_ మీ యొక్క ఐడి యూజర్ ఐడి వేసి పాస్వర్డ్ వేసి లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా డాష్బోర్డ్, మై టాస్క్, ఎస్హెచ్జి, ఫెడరేషన్, రిపోర్ట్స్ ఇవి కనిపిస్తాయి. ఇక్కడికి వెళ్ళాక రిపోర్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇవి కనిపిస్తాయా? ఇందులో మీరు మై టాస్క్లో ఉన్నారు. మై టాస్క్లోని పైన చూడండి ఎస్హెచ్జిస్ 8 వివో 1 పైన వేసింది కదా, ఎస్హెచ్జి మీద క్లిక్ చేస్తారు. మై టాస్క్లోని ఎస్హెచ్జి మీద క్లిక్ చేశాక మీకు డైరెక్ట్గా ఏవైతే లాక్ అయి ఉన్నాయో ఆ ఎస్హెచ్జిస్ ఓపెన్ అవుతాయి. ఆ ఎస్హెచ్జి మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఎస్హెచ్జి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఎస్హెచ్జిలో ఉన్నటువంటి లాక్ అయినటువంటి ఎస్హెచ్జిలో ఏమైతే ఫిల్ చేశారో పూర్తి చేసినంటే బ్లాక్ ప్రోగ్రామ్ మేనేజర్ చెక్ చేయాల్సిన వాటిలోని ఓన్లీ లాక్డ్ ఎస్హెచ్జిలు మాత్రమే కనిపిస్తాయి. ఎందుకంటే అప్రూవల్ ఇవ్వటానికి, రిజెక్ట్ ఇవ్వటానికి. ఇందులో ముఖ్యంగా ఎస్హెచ్జిస్ బుక్ కీపర్స్ ఉంటారు కదా, ఎస్హెచ్జి బుక్ కీపరు వాళ్ళు ఫిల్ చేసినవన్నీ కూడా లాక్ చేసిన తర్వాత లాక్ చేసినవి మీకు కనిపిస్తాయి. ఎస్హెచ్జి ఓపెన్ అయిందండి. ఎస్హెచ్జి ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్గా అక్కడ చూడండి కింద నో డూప్లికేట్ ఫౌండ్, నో డూప్లికేట్ ఫౌండ్ అని వచ్చిందా, తర్వాత డూప్లికేట్ ఫౌండ్ ఒకటి వచ్చిందా, మొత్తం చెక్ చేయండి. ఏమేమైతే ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఏమేమి ఫిల్ చేశారు, ప్రతి డీటెయిల్ చెక్ చేయాలి. డిజిగ్నేషను, NRLM ఐడి, అదర్ ఐడి, బ్యాంక్ డీటెయిల్స్, అడ్రస్, ఈ మొత్తం అన్నీ కూడా మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ డీటెయిల్స్ కరెక్టా కాదా, బ్యాంక్ అకౌంట్ నంబర్ కరెక్టా కాదా, ప్రతిదీ కూడా మీరు చెక్ చేయాలి. ఎందుకంటే వితౌట్ మీరు చెక్ చేయకుండా కానీ అప్రూవల్ ఇచ్చేసారనుకోండి, తర్వాత మళ్ళీ డూప్లికేట్లోకి వెళ్ళిపోతాయి, అన్నీ రాంగ్లో చూపిస్తాయి. వాళ్ళకి అప్రూవల్ ఇచ్చేసిన తర్వాత మనం దాన్ని పెద్దగా ఎక్కువగా సరి చేయలేము. అందుకే మీరు అప్రూవల్ ఇచ్చేటప్పుడే ప్రతిదీ చెక్ చేయండి. మీటింగ్ డేట్స్ కరెక్టా లేదా, మీటింగ్స్ ఎప్పుడు అవుతున్నాయి, వాలంటరీ సేవింగ్స్ ఉన్నాయా లేదా, వీళ్ళు వేసిన ఇంట్రెస్ట్ కరెక్టా కాదా, బ్యాంకు ఇచ్చే ఇంట్రెస్ట్ ఎంత ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. ప్రతిదీ కూడా మీరు తెలుసుకొని ఉండాలి. ఇందులో ఏవైతే నో డూప్లికేట్ ఉందో దానికి మీరు డైరెక్ట్గా అప్రూవల్ ఇచ్చేయచ్చు. ఓన్లీ యాక్షన్ ఉన్న దగ్గర టిక్ మార్క్ ఉంది కదండి, దాని కింద టిక్ చేస్తారు. అకౌంట్ నంబర్ డూప్లికేట్ అని ఉంది కదా, పొటెన్షియల్ డూప్లికేట్, దీన్ని మీరు రిజెక్ట్ చేయాలి. యాక్చువల్గా చూడండి, మనం దాన్ని రిజెక్ట్ చేయకుండా ఏదైతే చూపించారో అన్నీ కంప్లీట్ చేయకుండా ఇచ్చామంటే మొత్తం ఫిల్ చేయమని మళ్ళీ చెప్తుంది. అందుకని ప్రతి ఒక్కటి కూడా గ్రీన్ టిక్ మార్క్ చేయాలి. నో డూప్లికేట్ ఫౌండ్లోకి వెళ్ళి దాన్ని మాత్రమే చూసుకొని గ్రీన్ టిక్ మార్క్ చేయాలి. మీకు ఇప్పుడు చెప్పడం కోసం నేను అన్నింటికి అప్రూవల్ ఇస్తున్నానండి. చూడండి,
అప్రూవల్ ఇచ్చేస్తున్నాను. కానీ అలా ఇవ్వకూడదు. కేవలము నో డూప్లికేట్ ఫౌండ్ అని ఉన్న వాటికి మాత్రమే మీరు అప్రూవల్ ఇవ్వాలి. ఇదండి అప్రూవల్ ఇచ్చే ప్రాసెస్. ఇలా ప్రతిదీ కూడా మీరు చేయాల్సి వస్తుంది. చూడండి, స్త్రీనిధికి మనం అప్రూవల్ ఇచ్చాం కానీ స్త్రీనిధి ఎస్హెచ్జి కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే మెంబర్స్కి ఫస్ట్ మనం అప్రూవల్ ఇవ్వాలి. మెంబర్స్కి ఇవ్వకుండా ఎస్హెచ్జికి డైరెక్ట్గా అప్రూవల్ ఇవ్వలేము. మెంబర్స్ అందరినీ చెక్ చేయాలి, అప్పుడే మీరు అప్రూవల్ ఇవ్వగలరు. మళ్ళీ మై టాస్క్లోకి వెళ్ళిపోండి. మై టాస్క్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎస్హెచ్జిస్ మొత్తం చూపిస్తాయి. ఈ ఎస్హెచ్జిస్లోని పైన ఎస్హెచ్జి కనిపిస్తుందా, దాన్ని ఓకే చేసుకోండి. అన్ని ఎస్హెచ్జీలు ఇవన్నీ లాక్డ్ అయిన ఎస్హెచ్జీలు మాత్రమే. మనకున్నవి ఇక్కడ టోటల్ ఉన్నవి 48 ఎస్హెచ్జీస్ ఉన్నాయండి. అందులో లాక్డ్ అయిన ఎస్హెచ్జీలు మాత్రమే బీపీఎం లాగిన్లోకి వస్తాయి. అందులో మీరు అన్నింటికి కూడా దీనికి చూడండి, మెంబర్స్ అందరికీ అప్రూవల్ అయిపోయింది. అందుకే ఎస్హెచ్జి మళ్ళీ కరెక్ట్ చేసి పంపించడం జరిగింది. సో దీనికి మనం అప్రూవల్ ఇచ్చేయవచ్చు. ప్రతిదీ చెక్ చేయండి. ఇందులో చెక్ చేసిన తర్వాత అప్పుడు అప్రూవల్ ఇవ్వండి. అలా కాకుండా ముందుగా మీరు అప్రూవల్ ఇచ్చారు అంటే, ఏమి తెలియకుండానే అప్రూవల్ ఇచ్చారంటే తర్వాత మనకన్నా పెద్ద ఉంటారు కదండి ఏపీఎం లాగిన్లోని, వీళ్ళందరూ చెక్ చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది. ముందుగానే మీరు ప్రతిదీ చెక్ చేయండి, ఏమేమి రాసున్నారు ఏంటేంటి. చూడండి, ఇక్కడ కంపల్సరీ సేవింగ్స్ అమౌంట్ మెంబర్ 15 రూపాయలు వేసారండి. వేసిన తర్వాత అక్కడ కంపల్సరీ సేవింగ్ ఇంట్రెస్ట్ రేట్ 0 వేశారు. అది ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ నో డూప్లికేట్ కాబట్టి ఓకే చేసేస్తాం. ఏమో బ్యాంకు వాళ్ళు ఇవ్వలేదేమో, సో అందుకనే అప్రూవల్ ఇచ్చేయమండి. నేను ఓన్లీ అప్రూవల్ కోసమే చెప్తున్నాను, అందుకే నేను ప్రతిదీ చేసి చూపిస్తున్నాను. మీరు ఒక గ్రూప్ తీసుకోండి. ఒక గ్రూప్ తీసుకొని అందులో ఉన్న 10 మంది డీటెయిల్స్ని చెక్ చేయాలి. ఇది ఆల్రెడీ అప్రూవల్ ఇచ్చేసారండి కాబట్టి ఇక్కడ నో మెంబర్స్ ఏమీ ఇక్కడ చూపించలేదు. కానీ మెంబర్స్ అప్రూవల్ ఇవ్వటం కోసం మీరు దేంట్లోకి వెళ్తారు, పక్కనే ఎస్హెచ్జి అని ఉందా, రాసుందా, ఎస్హెచ్జి ప్రొఫైల్ పక్కనే మెంబర్స్లోకి వెళ్ళాలి. మెంబర్స్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ కింద ఉన్నటువంటి ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ మెంబర్స్ వచ్చేస్తారు. అంటే ఇక్కడ ఉన్నది 10 మంది. ఈ 10 మందిలో ఒక్కొక్కరికి వాళ్ళ యొక్క ప్రొఫైల్ చెక్ చేసి అప్రూవల్ ఇవ్వాలండి. పెద్ద పనే కదండి. మనం ఏమనుకున్నాం, ఈజీగా అయిపోద్ది అనుకున్నాం కదా, కానీ ఒక్కొక్కరికి చెక్ చేసి అప్రూవల్ ఇవ్వాలి. అప్రూవ్ చేసిన తర్వాత ఎవరైతే ఎస్హెచ్జి బుక్ కీపర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర లాక్ అవుతుంది కదా, ఆ లాక్ ఓపెన్ అయిపోద్ది. చూస్తాను, తిరుగుతుంది. చూడండి, 10 మంది ఉన్నారా, 10 మందికి ఒక్కొక్కరికి అప్రూవల్ ఇచ్చుకుంటూ వెళ్తారు. ఏం లేదండి, ఈజీ. స్టేట్ లాగిన్లోకి వెళ్ళి స్టేట్ లాగిన్లో మీరు లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిన తర్వాత మై టాస్క్లోకి వెళ్తారు. మై టాస్క్లోని బాక్సెస్ ఉన్నాయి కదా, వివో ప్రొఫైలు, ఎస్హెచ్జి ప్రొఫైలు, సిఎల్ఎఫ్ ప్రొఫైలు, ఎస్హెచ్జి మీద ఎన్ని ఉన్నాయో చూసుకుంటారు. దానికి మాత్రమే అప్రూవల్ ఇస్తారు. వాటన్నింటికి అప్రూవల్ ఇచ్చేస్తారు. ఇక్కడ నాకు 8 కనిపిస్తున్నాయి. ఆ 8 వాటికి కూడా నేను కంప్లీట్గా అప్రూవల్ ఇచ్చేసానండి.
అప్రూవల్ ఇచ్చేసిన తర్వాత అక్కడ జీరో అయిపోద్ది తప్ప అక్కడ ఏమీ ఉండవు. ఎందుకంటే అవి అప్రూవల్లోకి వెళ్ళిపోతాయి. ఒకవేళ రిజెక్ట్ చేసామనుకోండి, రిజెక్ట్లోని ఏదైతే రిజెక్ట్ చేసామో దాని కారణంతో సహా కనిపిస్తాయండి. ఇందులో నేను రిజెక్ట్ చేయటం కూడా చెప్తాను ఎలాగా అన్నది. చూడండి, ప్రతి ఒక్కరికి అప్రూవల్ ఇచ్చేస్తాము. ఇలా 10 మందికి అప్రూవల్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మాయమైపోతాయండి అన్నీ. అంటే ఇంకేం కనిపించవు. 10 కూడా 10కి 10 మంది కూడా వాళ్ళు అప్రూవల్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ పెండింగ్లో ఉండరు, కంప్లీట్ అప్రూవల్లో ఉంటారు, పెండింగ్ అప్రూవల్లో ఉండరు. చూడండి, ఒక్కొక్కరిది మనం ఇచ్చుకుంటూ వెళ్ళామంటే ఈ 10 నంబర్ కాస్త చూడండి, ఇద్దరికి ఇచ్చాము 8 అయిపోయింది. ఇట్లా 10 మందికి ఇచ్చేసామనుకోండి, ఈ 10 మంది ఇక్కడ నుంచి లెఫ్ట్ అయిపోతారు, ఇక్కడ ఎవ్వరు ఉండరు. ఓకే, 10 మందికి అప్రూవల్ ఇచ్చేసాం మనం. వన్ బై వన్ అందరికీ అప్రూవల్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయామండి. ఎందుకంటే వీళ్ళు నో డూప్లికేట్ ఫౌండ్లో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి అప్రూవల్ ఇచ్చేసాం. ఓకేనా? ఈ గ్రూప్ చూడండి, మేరీ మాత గ్రూప్, ఇందులో 10 మందికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 1 నుంచి 10 చూపించింది కదండి కౌంట్, ఇప్పుడు చూడండి 0 చూపిస్తుంది. అవునా? మై టాస్క్లో చూడండి, ఎస్హెచ్జి ప్రొఫైల్లో వెరిఫికేషన్ అండ్ యాక్షన్లోని 8 ఉండేవి 6 అయిపోయి, అంటే మనం 2 ఎస్హెచ్జీలకి అప్రూవల్ ఇచ్చేసాము. ఇప్పుడు తర్వాత ఎస్హెచ్జికి అప్రూవల్ ఇస్తున్నామండి. ఇలాగా 8 ఎస్హెచ్జీలు కూడా, 8 లాక్లు అయి ఉన్నాయి కదా, 8 ఎస్హెచ్జీలను కూడా అన్నింటినీ చెక్ చేసి, ఎస్హెచ్జిని కాదండి మెంబర్స్కి అప్రూవల్ ఇస్తాం. మెంబర్స్కి అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఎస్హెచ్జికి అప్రూవల్ ఇస్తాం. మెంబర్స్లో ఏవైతే డూప్లికేట్ ఉన్నాయో వాటిని మనం రిజెక్ట్ చేస్తాము. రిజెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, తిరిగి దాన్ని సరి చేసి మళ్ళీ లాక్ చేస్తారు. మళ్ళీ లాక్ చేస్తే మళ్ళీ బీపీఎం దగ్గరికి వస్తాయి. వచ్చిన తర్వాత మీరు మళ్ళీ చెక్ చేసి కరెక్ట్ రాంగ్గా చూసుకొని అప్రూవల్ ఇవ్వచ్చు. చూడండి, ప్రతి ఒక్క ఎస్హెచ్జికి మతలబ్ ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి మనం అప్రూవల్ ఇస్తాము. అన్ని ఎస్హెచ్జీలు అప్రూవల్ ఇచ్చేస్తాము. ఇట్లా అప్రూవల్ ఇచ్చిన తర్వాత కంప్లీట్గా ఇక్కడ అప్రూవల్ స్టేటస్లో, పెండింగ్ స్టేటస్లో ఏమీ ఉండవు. అప్రూవల్ స్టేటస్లోకి అన్ని ఎస్హెచ్జీలు అందరూ మెంబర్స్ అందరూ వెళ్ళిపోతారు. ఎవరైతే డూప్లికేట్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ రిపోర్ట్ మాత్రం కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి సరి చేసినప్పుడు మళ్ళీ వాళ్ళకి అప్రూవల్ ఇచ్చేస్తే వాళ్ళు కూడా యాక్టివ్ అప్రూవల్లోకి వెళ్ళిపోతారు. ఇట్లా మెంబర్స్ అందరికీ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి,
ఇక్కడ కూడా డూప్లికేట్ మొబైల్ నంబర్ చూపిస్తుందండి. ఈ పైన క్లిక్ చేశారనుకోండి, ఐ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే ఓకే అవుతే మనకి డీటెయిల్స్ ఏంటి అన్నది చూపిస్తుంది. కానీ మనం ఎప్పుడైనా ఇలా డూప్లికేట్ చూపించిన దానికి మనం అస్సలు అప్రూవల్ ఇవ్వకూడదు. దీన్ని రిజెక్ట్లోకి తీసుకెళ్తాం, కారణాన్ని ఓకే చేస్తాం. కారణం సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు అక్కడ ఏంటి కారణం అన్నది రాస్తాము. ఇట్లా ఒకవేళ అదే కాకుండా మొత్తం అనుకోండి, అన్ని కారణాలు కూడా అనుకోండి, ఒక్క కారణం కూడా కాకుండా ప్రతి కారణం, మొబైల్ నంబర్ తప్పు, మొబైల్ నంబర్ చిన్నగా ఉంది, అంటే తక్కువ వేశారు, లేదా రాంగ్ది, ఈ స్టేట్ది కాదు, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు తీసేయవచ్చు, అంటే ఓకే చేయొచ్చు. కానీ ఒకటే మనం డూప్లికేట్ మొబైల్ నంబర్ ఓకే చేసాము. చేసిన తర్వాత కారణం రాస్తామండి. అప్రూవల్ ఇవ్వకూడదు, ఓకేనా? ఇచ్చినా సరే అది యాక్సెప్ట్ చేయదు. చూడండి, రిజెక్ట్లోకి వెళ్తాం. రిజెక్ట్ ఓకే చేసిన తర్వాత అక్కడ కారణం రాస్తామండి. డూప్లికేట్ స్పెల్లింగ్ రాంగ్, DUPLICATE డూప్లికేట్ మొబైల్ నంబర్ బై మిస్టేక్ వేసాను, సారీ ఫర్ దట్. అండ్ సబ్మిట్ చేస్తాము. కారణం రాస్తాము. చూడండి, చాలా తక్కువలో షార్ట్లో ఉండాలి మీ కారణం. 30 లెటర్స్ మాత్రమే పట్టే విధంగా ఉండాలి. కారణమైందండి, సక్సెస్ అయిపోయింది. అంటే ఆ రెండు సెలెక్ట్ అయిపోయి ఓకే అయిపోయి, కానీ మొబైల్ నంబర్ రిజెక్ట్ అయిందని అర్థం. ఈ విధంగా మొత్తం అందరికి కూడా మనం చేస్తాము. చూడండి, ఇంకొక రిజెక్ట్ కూడా చేసి చూపిస్తాను. యాక్టివ్ అయినా ఇంకొక రిజెక్ట్ చేసి చూపిస్తాను మీకు. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క మెంబర్కి కూడా ఏ డూప్లికేట్లు లేకపోతే మనం అందరికీ కూడా అప్రూవల్ ఇచ్చేవచ్చు. అంటే ప్రతిదీ చెక్ చేయండి. ఇక్కడ డూప్లికేట్ లేదు అందుకనే అప్రూవల్ ఇచ్చేసాము అనుకోవడానికి లేదు. ఇక్కడ నో డూప్లికేట్ ఉన్నా సరే, నో డూప్లికేట్ ఫౌండ్ అని చూపించినా సరే, ఒకవేళ అప్లోడ్ చేసింది రాంగ్ అనుకుంటే మీరు దాన్ని రిజెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పొటెన్షియల్ డూప్లికేట్ అని ఉందండి, దాన్ని మనం రిజెక్ట్ చేస్తాము. రిజెక్ట్ చేసిన తర్వాత కారణం సెలెక్ట్ చేస్తాము. ఏదో ఒక కారణం, ఏదో ఒకటి కాదు, అక్కడ ఏదైతే కరెక్ట్ ఆ కారణమే సెలెక్ట్ చేస్తాం. ఎందుకంటే అప్లోడ్ చేసిన వాళ్ళకి, అంటే ఎస్హెచ్జి బుక్ కీపర్కి అర్థం అవ్వాలి కదా మనం దేనికోసం అని రిజెక్ట్ చేస్తాము అన్నది. వాళ్ళు మళ్ళీ కరెక్ట్ చేసి పంపిస్తారు. అందుకోసమే ఓకే చేయండి. రిజెక్ట్ ప్రాజెక్ట్ చేంజెస్ మీద క్లిక్ చేస్తే మీకు రిపోర్ట్ ఆఫ్ రిజెక్షన్ వస్తుంది, రీజన్ ఆఫ్ రిజెక్షన్ వస్తుంది. ఎందు కారణం చేత మీరు రిజెక్ట్ చేస్తారని అక్కడ ఏం రాస్తారు, డూప్లికేట్ మొబైల్ నంబర్. చూడండి, 23/30 అంతలోనే పూర్తయిపోయింది. ఓకే, రిజెక్ట్ చేసేస్తారు. ఈ విధంగా రిజెక్ట్ చేస్తే వాళ్ళ దగ్గర ఇంటూ మార్క్ కనిపిస్తుంది. సేమ్ ఇక్కడ ఎలా కనిపిస్తుంది అలానే అప్పుడు మొబైల్లో కరెక్ట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా, మిగిలిన వాళ్ళందరిది కూడా నో డూప్లికేట్ అండి. మీరు డైరెక్ట్గా నో డూప్లికేట్ అప్రూవల్ ఇచ్చేవచ్చు. ఇక్కడ చూడండి, అందరికీ ఒకరి తర్వాత ఒకరికి మనం అప్రూవల్ ఇచ్చుకుంటూ వచ్చామండి. నేను ఇంత పెద్దగా ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడైనా సరే ఒక్క మిస్టేక్ అయినా సరే ఉంటే మీరు వెంటనే రిజెక్ట్ చేయండి. రిజెక్ట్ చేస్తే వెంటనే వాళ్ళు చూసుకొని కరెక్ట్ చేసుకొని అప్లోడ్ చేస్తారు. మనం తర్వాత పెద్దగా దాన్ని కరెక్ట్ చేసే బదులు చిన్నగా కరెక్షన్ చేసుకుంటేనే మంచిది. కాబట్టి ఇక్కడ చూడండి, పొటెన్షియల్ డూప్లికేట్ అని వచ్చింది. అక్కడ ఐ ఉంది కదా, నేను ఐ మీద క్లిక్ చేసి చెప్తాను, ఎందుకంటే ఇప్పటి వరకు చెప్పలేదు. ఐ ఉందా, ఐ మీద క్లిక్ చేసామనుకోండి, దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి
ఏంటది క్లిక్ చేసిన వెంటనే కారణం చూపిస్తుంది. వాళ్ళు ఏ గ్రూప్కి సంబంధించి. ఇక్కడ నేను అన్నింటికి అప్రూవల్ ఇచ్చాను. మీరు అప్రూవల్ ఇస్తే అన్నింటికి ఇచ్చేయచ్చండి. కానీ ఎప్పుడు కూడా పొటెన్షియల్ డూప్లికేట్ వచ్చినప్పుడు అదేంటి అన్నది చూసుకొని రిజెక్ట్ చేయాలి. చూడండి అక్కడ అప్రూవల్. నేను బ్యాక్ వచ్చి మళ్ళీ దాన్ని కరెక్ట్ చేస్తున్నాను. పొటెన్షియల్ మీద ఐ మీద క్లిక్ చేస్తే ఇదిగోండి సీరియల్ నెంబర్ ఏది ఎస్హెచ్జి, ఏ ఎస్హెచ్జికి సంబంధించింది, ఏ కోడ్ అంటే ఫస్ట్ చూపించింది కదా మనకి, అవన్నీ చూపిస్తుంది. ఇక్కడ ఇంటూ ఉంటుంది. ఇంటూని క్లిక్ చేసిన వెంటనే రిమూవ్ అయిపోతాము. రిమూవ్ అయిపోయిన తర్వాత దీనికి ఈ పైది రిమూవ్ అవ్వాలంటే అక్కడ క్రాస్ మార్క్ కనిపిస్తుంది. దాన్ని మనం క్లిక్ చేయగానే ఇదిగోండి ఈ క్రాస్ మార్క్ పైన క్లిక్ చేసిన వెంటనే అది క్లోజ్ అయిపోద్ది. అప్పుడు మనం ఇక్కడ డైరెక్ట్గా అప్రూవల్లోకి వెళ్ళి ఏదైతే నో డూప్లికేట్ ఉందో ఆ రెండింటికి అప్రూవల్ ఇచ్చేసి ఏదైతే డూప్లికేట్ ఉందో దానికి మనం రిజెక్ట్ చేయవచ్చు కాదు చెయ్యాలి, రిజెక్ట్ చేయాలి. చేస్తేనే వాళ్ళు కరెక్ట్గా చూసుకొని అప్లోడ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి.